ఇది ఆరంభం. ఉమ్, మీరన్నట్టు వారు అన్నారు ఇది ఒక ఆరంభం అంతే, ఫేజ్ 1 అన్నారు. ఉమ్, సో ఫేజ్ 1 అంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇంకా ఫేజెస్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి వారు. సో ఈ విధంగా 9 స్థావరాల్లో 5 పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో, 4 పాకిస్తాన్ దేశంలో భూభాగంలో వెళ్లి ఈ విధంగా స్ట్రైక్స్ చేయడం అన్నది చాలా ప్రధానమైన అంశం. ఉమ్, ఎందుకంటే ఇంతకు ముందు బాలాకోట్ లో గానీ ఇవి జరిగితే మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ప్రధానంగా మనం కాన్సన్ట్రేట్ చేశాం. కానీ ఈసారి చూస్తే పాకిస్తాన్ భూభాగంలో కూడా చొచ్చు పెట్టాం. లాహోర్ కి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలోను, తర్వాత ఆ విధంగా అనేక ప్రాంతాల్లో మనం ముందుకు వెళ్ళగలిగాం. 9 స్థావరాలు, అందులో టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి, టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి, ఆ తర్వాత లష్కరే తైబా, హెజ్బుల్ ముజాహిద్దీన్, తర్వాత జైషే మహమ్మద్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా వర్షం జరిపించి వాట్ల భవంతులు, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ను ఉద్ధ్వస్తం చేయడం జరిగింది. సుమారుగా ఒక 100 మంది ఉగ్రవాదులు అందులో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. 10:30కు డిఫెన్స్ నుంచి మనకు బ్రీఫింగ్ కూడా ఉంది ఆపరేషన్ సింధూర్ గురించి. ఉమ్. దానిలో కొన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకు తెలియబోతున్నాయి.